అబ్బబ్బబ్బబ్బా మా అన్నకు ఎన్నిసార్లు చెప్పినా గంతే చెప్పే పని చేయమంటే చేయడు వద్దు అన్న పనులు చేయకుండా అస్సలు ఉండడు మొత్తానికి మా అన్న ఎప్పటికీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అన్న గా కెమెరా మా అన్న మీద చూపెట్టన్నా అరే నీ అక్క ఏడు ఉన్నాడేమో ఫోన్ చేద్దాం పారి హలో ఒరే ఎలా సామి ఏడున్నావురా మంచిగానే ఉన్నా నువ్వు మంచిగా ఉన్నావురా ఎట్లున్నది ఊరు మంచిగా ఉన్నది అంతా నిమ్మలేమనా సరే సరే అగో మా అన్న ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అన్న ఓ అన్న జరా నన్ను ఓ పారి మందలియే అరే ఎలా సామి నీ పక్క పొంటికి ఇట్లా ఏమన్నా బర్రె ఉన్నాదిరా ఏంది లేదా అవు గజేంద్ర నాకు బర్రె గురించి తినబడుతుంది ఏ నిజం చెప్పరా ఉన్నదా లేదా అగో నన్నేనా అన్నది హే అయినా నా గొంతు బర్రె లెక్క ఎందుకుంటదిలే ఎవరిని అంటున్నాడో ఏమో అప్పా అగో నిన్నేసేలే మళ్ళీ ఎవరిని నేను పర్సన్ చేస్తాను నీ బిలిపిత్ర మొక్క ఫోన్ మాట్లాడుతుంటే కీసు పిట్టలకి కిచ్చర అవుతావు అబ్బా ఆడికెళ్ళబా చెప్పరా ఎలా సామి నిన్ను కాదురా మనకు ఉన్నదిగా ఇక్కడ ఒకటి కోరి దమ్ చేస్తాను చెప్పు ఏంది మన ఊళ్ళో ముచ్చట ఏంది పామనార్సే ఉన్నాడు అరే ఇంకా అగో నన్నెందుకు అంటున్నావు అన్నా నేనేమన్నా నిన్ను మందులిచ్చిన పాపానికి నన్ను ఓ మాట అంటావా వినబడుతున్నారా ఓరి ఎలా సామి ఆగు నీతో డెలి పెట్టుకునే టైం నాకు అసలే చెప్తాను ఊకే నన్ను చెప్తానా అరే ఎలా సామి చెప్పరా బర్రెట్లు సరే చెర్లెట్లు ఉన్నాయిరా మంచిగా ఉన్నదా మత్తడి పోతాను అరేవనా అక్క గీతిరిగా వానలు కొడతాను ఇంకా మత్తడి కూడా పోయిందిరా ఓ మాట సక్కగా మాట్లాడవారా నువ్వు కూడా మా చెల్లెలకి అడ్డం తింటే మాట్లాడుతావు బిలిపిత్ర మొక్క పోడా అగో మనిషి కళ్ళ ముందట ఉన్న కూడా అవతలోంతో మాట్లాడు ఏం పద్ధతి అన్నట్టు అరే కాదురా ఓరి వారు ఎలిగా నేను చెప్పే ముచ్చట నీ అక్క నీదో కథ ఉంటుంది చెప్పే ముచ్చట చెవులు వేసుకోవారా వారి ఒకటే వరుతావు నువ్వు కూడా ఇక ఈరేది ఏమైందిరా ముచ్చట ఈసారి ఏమన్నా నాట్లేస్తాడా మళ్ళీ పొలం ఉంటున్నా నీకు ఎడ్లు లేవు అని చెప్పేసి ఊళ్ళో పొంటి తిరుగుతాడా ఏంద్రా పెద్ద మంచి ముచ్చట మొన్న కూడా ఏదో డప్పు సాటింపు చేసేలాట పెద్ద మంచి గురించి ఉండేకాడ ఉన్నాడు రానే అగో మనిషి చూస్తేనేమో బయటకి అచ్చం పట్నం పోలగాళ్ళక్క కొడుతున్నాడు కానీ మాట తీరు చూస్తేనేమో మన ఊళ్ళో మాట్లాడుకున్నట్టే మాట్లాడుతున్నాడు ఏందన్నట్టు అన్న ఆలోచన అగో అరే ఎవరో ఎల్లిగా ఒక్క నిమిషం ఆవురా నేను మళ్ళీ చేస్తా ఈ పూరి ముచ్చట గమ్మత్తుకున్నది ఏం మాట్లాడుతున్నా చెల్లె పల్లెటూరు ఫోన్ చేసినప్పుడు పల్లెటూరు లెక్క మాట్లాడకపోతే పాలమూడి ఫోన్ లెక్క మాట్లాడుతున్నా ఏం మాట్లాడతావు అర్థమే కాదు దిమాగ్ ఏమన్నా ఉన్నదా చెప్పరా అరే నీ అక్క గోసకొచ్చలేమరా మీరిద్దరు నాకు ఆ పోరు చక్క మాట్లాడే నువ్వు చక్క మాట్లాడవు సరే మంచి ముచ్చటనే చెప్పినావు గాని అస్సలు ముచ్చట ఏందో చెప్పరా అదే జరా ఇంకా చెప్పే వార్తలు చాలా ఉన్నాయి అరే ఎలిగా ఒక్క నిమిషం అరే ఏం లేచేలే ఇగో 3 రోజుల సందికి వానలు బాగా కొడతాయి కదా అందుకే ఊళ్ళో చెరువులు నిండినా లేదా మరి చెరువు నిండితే పక్క పోంచున్న మత్తడి నిండిందా లేదా చేపలు ఏంది ఏం కథ మన నాట్లేసుడు ఎంతవరకు వచ్చింది ఒక ఇసరం ముచ్చట మాట్లాడుతున్నా ఊరేళ్ళతోటి ఇక మనం ఎంత బిజీగా ఉన్నా కూడా ఊళ్ళోకి మాట్లాడాలి ఊళ్ళో ఫోన్ చేసి ఊళ్ళో మంచి చెడు కనుక్కొచ్చే పానం నిమ్మలంగా ఉంటుంది నాకు ఎల్లిగా నేనేదో కోపంలో నేను అంటగా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం రా మన సోపతి ఎప్పటికి ఇట్లనే ఉండాలి మా అన్న చెప్పింది కూడా వాస్తవమే ఎంత మనం పట్నంలో బతికినా 3 రోజులకు ఒకసారి అయినా మంచి చెడు మాట్లాడితే ఆ కమ్మదనమే వేరు ఫోన్రి అగో మా చెల్లె మానే అర్థం చేసుకున్నారు చెల్లె నువ్వు బిలివిత్తిరదాను అనుకున్నా నీకు కూడా జరిగిన దమాకులో మెంటల్ ఉన్నది చెప్పరా ఎలిగా సరే ఎలిగా అవ్వ నువ్వు అరా నేను ఇవ్వాలా అనుకున్నా ఎవరా నేను ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతారా అరా మరి నేను ఫోన్ కట్ చేద్దామని చూద్దాను ఏంది నేను ఫోన్ కట్ చేయని ఇప్పట్లో నువ్వే కట్ చేయి అరే నాకు కట్ చేయనికి రాదా బాయ్ కట్ చేయి కట్ చేయరా బాయ్ నీతో ఇక మాట్లాడిన కాడికి మాగా సాలు గాని గా వాన ముచ్చటేందో అరుచుకొని రాపా అరే ఎలిగా నేను ఇగో సాయంత్రం టైంలో ఫోన్ చేస్తారా టైంలో నాకు పని ఉండదు అప్పుడు చేస్తా ఆగు నీకంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటావు ఊళ్ళే నాకు పచ్చడి పని అవో ఈ మాట ఇంకా ముతుకున్నది నువ్వేమో ఏసీలో కూర్చొని వార్తలు చెప్తే నేను ఆనలు పట్టుకొని పోయి ఆగమం కావాలా ఆనల వార్తలు తెచ్చేదే చెప్తానా కోపం వచ్చేదా చూస్తా నాకు చూడు నాకు కోపం వచ్చి నాకు నైట్ బస్ ఎక్కి పట్నంకు పోతా సరే ఇంటికి పోతా అప్పుడు రోగం తిరుగుతా నీకు కోపం వస్తాను నాకు కానీ అలా చెప్పరా